పిఠాపురం నియోజకవర్గం చాలా ప్రత్యేకమైంది. ఎవరిది ఆ నియోజకవర్గం అంటే ఉప ముఖ్యమంత్రి, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఆయన ఆ నియోజకవర్గంలో గెలవక ముందు అక్కడ కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఎన్నికల ప్రచారాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, మొత్తం రాష్ట్రమంతా పిఠాపురం నియోజకవర్గం వైపు చూసేలా నేను చేస్తానని ఏమని ఆయన ప్రజల మధ్యలో హామీ ఇచ్చాడో, పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడే వ్యక్తి అని ఇప్పుడు రుజువు అవుతుంది, చాలా క్లియర్గా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే నిజంగానే ఇప్పుడు అందరూ కూడా రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం వైపు, అదే పవన్ కళ్యాణ్ నియోజకవర్గం వైపు, అదే మన డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం వైపే అందరూ చూస్తున్నారు. ఆ నియోజకవర్గం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. చాలా యూట్యూబర్స్ ఆ నియోజకవర్గం గురించి వీడియోలు చేస్తున్నారు. మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఏదైతేనేటి అందరూ నా నియోజకవర్గం వైపు చూస్తారు, మాట్లాడుకుంటారు అన్నాడు. అదే జరుగుతుంది. కాకపోతే పరిస్థితి మారింది. ఏం మారింది మరి? ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు, కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం వేరే. ఏం జరుగుతుందంటే, ఈ రాష్ట్రంలో కుల వివక్ష ఎక్కడుంది అంటే మనకు కనపడేది వినపడేది మొట్టమొదటిది ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం. దళితులను ఎక్కడ తక్కువ చేస్తున్నారు అంటే పిఠాపురం నియోజకవర్గం. అరే అభం శుభం తెలియనటువంటి, అప్పుడప్పుడే ఈలు ఏబిసిడీలు నేర్చుకుంటున్నటువంటి పసిపిల్లల మీద కుల వివక్ష చూపుతూ కులాన్ని తక్కువ చేసి అవమానపరుస్తున్నటువంటి పరిస్థితులు ఏ నియోజకవర్గంలో ఉన్నాయంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాయి. ఇది అన్నమాట. ఈరోజు అందరూ మాట్లాడుకుంటుంది ఆ నియోజకవర్గం గురించే, అందరూ చూస్తుంది ఆ నియోజకవర్గం వైపే. పవన్ కళ్యాణ్ గారు మీరు సూపర్ సార్, మీరు చెప్పినట్టుగానే చేశారు, మీ నియోజకవర్గం వైపే అందరూ చూస్తున్నారు, మీ నియోజకవర్గం గురించే నేను కూడా మాట్లాడుతున్నాను. అదే అన్నమాట విషయం. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్తే, పిఠాపురం నియోజకవర్గంలో కంటిన్యూస్గా కుల వివక్ష పేరుతో దళితులని అవమానపరుస్తూ తక్కువ చేస్తూ వాళ్ళని ఊరి నుంచి వెలివేయటం, క్రయ విక్రయాలకు దూరంగా పెట్టడం, స్కూల్లో చిన్న పిల్లల్ని హేళన చేసి మాట్లాడటం, ఇదంతా జరుగుతూనే ఉంది.